నాలుగో కారణం, గల్ఫ్ దేశాలు అమెరికాతో సహకరిస్తాయి. మీరు కానీ చూస్తే ఇరాన్, ఇరాక్, లిబియా లాంటి దేశాలు ఒక దశలో అమెరికాకు ఎదురుగా నిలబడ్డాయి. కానీ గల్ఫ్ దేశాలు సాధారణంగా అమెరికాతో డీల్స్ చేస్తాయి, వెపన్స్ కొంటాయి, అలాగే రిలేషన్స్ మెయింటైన్ చేస్తాయి. ఐదో కారణం, పెట్టుబడులు. గల్ఫ్ దేశాలు అమెరికాలో చాలా డబ్బులు పెట్టాయి. వాళ్ళ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం, అక్కడున్న యుఎస్ బాండ్స్ని కొనడం, యుఎస్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం, వెపన్స్ డీల్స్ చేయడం. దీనివల్ల అమెరికన్ ఎకానమీలో గల్ఫ్ దేశాలు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకే అమెరికా దృష్టిలో గల్ఫ్ దేశాలు శత్రు దేశాలు కావు, ఇవి ఉపయోగకరమైన మిత్ర దేశాలు. ఫైనల్గా చెప్పాలంటే అమెరికా తనకు ఉపయోగపడే దేశాలను ప్రొటెక్ట్ చేస్తుంది, తనకు ఛాలెంజ్ చేసే దేశాలపై మాత్రం అటాక్ లేదా శాంక్షన్స్ వేస్తుంది. అందుకే గల్ఫ్ దేశాలపై దాడి చేయడం కంటే వాటిని దగ్గరగా ఉంచుకోవడమే అమెరికాకు లాభం. మరి ఫ్యూచర్లో ఆయిల్ ఇంపార్టెన్స్ తగ్గితే అమెరికా గల్ఫ్ దేశాలతో మెయింటైన్ చేస్తున్న ఈ రిలేషన్షిప్ ఇలాగే ఉంటుందా లేదా వీక్ అవుతుందా? మీ ఒపీనియన్స్ని కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, అండ్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ కానీ మీకు నచ్చితే, ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము చేయాలనుకుని మీరు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటిదాకా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.